Hi students, welcome to MCOM PG Set Entrance Live online class. So far we have completed 4 subjects: business organization. Okay, so there are 4 important subjects we have already discussed, including fundamentals of accounting, right? So in today's class, we are going to discuss about auditing and corporate taxation. డియర్ స్టూడెంట్స్, అకౌంటింగ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఆడిటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే అకౌంటింగ్ ఎండ్ అవుతుందో అక్కడ ఆడిటింగ్ స్టార్ట్ అవుతుంది. జీలం ఝాన్సీ, అగైన్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఫ్రమ్ యువర్ సైడ్. ఐ థింక్ అందరికీ నీతో ఒక ఇష్యూ ఏమంటే అందరికీ ఆడియో వీడియో అన్నీ కనపడుతున్నాయి. నీ విషయంలో మాత్రం కేవలం వీడియో మాత్రమే ఉన్నది, ఆడియో నాట్. కాబట్టి దట్ ఈస్ ఎ టెక్నికల్ ప్రాబ్లమ్ ఫ్రమ్ యువర్ సైడ్, జీలం ఝాన్సీ. Okay, I will continue my class. So in this class, we are going to discuss in detail about auditing and corporate taxation. And just now I have told you that when accounting ends, auditing starts. So that is the thing which we are going to discuss. Besides this, if time permits, I am also going to continue with corporate taxation. So now I will share the file. So I go to corporate taxation. No, it is not there. No, so I have to open it. I have to go to my PG set folder. In that, I have to go to gist folder again. In this, I have to go to accounting and corporate taxation file. Right. This is the file, dear students. Hope is it visible to all of you. మీ అందరికీ రైట్. సో అందరికీ విజిబుల్ అని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఓకే, ఝాన్సీ వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్. తర్వాత ఒక ఫైలు షేర్ చేసినాను అనింది ఎవరు, సైదాబి. ఐ డోంట్ నో వాట్ ద ఫైల్ ఈస్. ఓకే, రైట్. ఆడిటింగ్ మీన్స్ an independent examination. So I will just change this to here. Okay. Independent examination of financial statements to ensure that account shows a true and fair view, which means they are reliable and free from major misstatements. ఆడిటింగ్ అంటే ఏమంటే స్వతంత్రంగా, అంటే ఒక స్వతంత్ర సంస్థ కావచ్చు, స్వతంత్ర వ్యక్తి కావచ్చు, పర్టికులర్లీ చార్టర్డ్ అకౌంటెంట్ ఒక వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక నివేదికలను వాటిని తనిఖీ చేసి అవి వాస్తవంగా, న్యాయబద్ధంగా అందరూ ఆధారపడే విధంగా, తప్పుడు సమాచారం లేకుండా ఉన్నాయని ఇచ్చే ఒక నివేదికకు సంబంధించిన ప్రాసెస్ అన్నమాట ఇది. ట్రూ అండ్ ఫెయిర్ రిపోర్టు ఇవ్వాలి, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరు ఇస్తారు? ఆడిటర్ ఇస్తారు. ఆడిటర్ ఎవరు? ఇండియన్ కంపెనీస్ యాక్ట్, జాయింట్ స్టాక్ కంపెనీస్ యాక్ట్, లేటెస్ట్ యాక్ట్ 2013 ప్రకారము ఏ కంపెనీకైనా కూడాను ఆడిటరు చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేసి ఉండాలా. ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేసే స్పాన్సర్ చేసే ఇన్స్టిట్యూట్ ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకే, సో రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఎగ్జాంపుల్స్ యూ కెన్ డూ దట్, మీరు చదువుకోవచ్చు అనుకుంటున్నాను. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ చార్టర్డ్ అకౌంటెంట్ ఒక సంస్థ యొక్క ఆర్థిక నివేదిక మీద ఒపీనియన్ ఇస్తాడనమాట. ఆ ఒపీనియన్ ఎలా ఉండాలంటే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అన్నమాట. ఈ ఆడిటర్ కూడాను పక్షపాతంగా వ్యవహరించకూడదు. వాళ్ళకు కూడా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని ఉంటుంది. డాక్టర్లకు ఏ రకంగా అయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏ రకంగా అయితే కోడ్ ఆఫ్ ఎథిక్స్ గైడ్ లైన్స్, మోరల్ గైడ్ లైన్స్ ఇస్తుందో, చార్టర్డ్ అకౌంటెన్సీ ఇన్స్టిట్యూట్ కూడాను
కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఇస్తుంది అనమాట, వాటిని ఫాలో కావాలా, రైట్. ఇక సెకండరీ ఆబ్జెక్టివ్స్ ఏమంటే సంస్థలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏమైనా తప్పులుంటే డిటెక్ట్ చేయడం, అన్ఇంటెన్షనల్ అనమాట, ఇంటెన్షనల్ కాదు. కొన్ని మోసాలు అవి ఇంటెన్షనల్, ఎర్రర్స్ను అన్ఇంటెన్షనల్ అంటారు. మనం ఉద్దేశపూర్వకంగా చేయని వాటిని ఎర్రర్స్ అంటారు, ఉద్దేశపూర్వకంగా చేసే వాటిని ఫ్రాడ్స్ అంటారు. వాటిని డిటెక్ట్ చేయాలా, అది సెకండరీ ఆబ్జెక్టివ్. ఓకే, ఇక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు అవి. సో ఆడిటింగ్ ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొటెక్ట్స్ ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులకు రక్షణగా ఉంటుంది, ఖచ్చితత్వాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మోసాలను కనుగొనడానికి ట్రై చేస్తుంది, చట్ట ప్రకారము అన్నీ ఉండేటట్టుగా చేస్తుంది, డాక్యుమెంట్స్ అన్నీ. మరీ ముఖ్యంగా ఆడిట్ చేసిన ఖాతాలు లేదా స్టేట్మెంట్స్ వలన బ్యాంకులు లోన్స్ అప్రూవ్ చేస్తాయి, అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక విజిల్ మెకానిజం అనమాట. ఎక్కడైనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది ఆడిటర్ అనేవాడు, పలానా చోట ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయని విజిల్ మెకానిజం, కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పడానికి సంబంధించిన ఒక హెచ్చరిక అన్నమాట ఆడిటింగ్ సబ్జెక్ట్ అనేది. రైట్ స్టూడెంట్స్, దట్స్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ ఆడిటింగ్. అండ్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ ఆడిట్. డియర్ స్టూడెంట్స్, ఆడిట్ రకాలకు వస్తే ఓనర్షిప్ బేస్ చేసుకొని, ఫంక్షన్స్ బేస్ చేసుకొని, టైం బేస్ చేసుకొని ఉన్నాయి. ఓకేనా. సో ఇండిపెండెంట్ ఆడిట్ అనేది ఎక్స్టర్నల్ ఆడిటర్, మరీ ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్ చేస్తాడు. అతను సంస్థలో భాగం కాదు, ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇతను నిష్పక్షపాతంగా తన యొక్క ఒపీనియన్ను చెప్పాలి, అన్బయాస్డ్ ఒపీనియన్. ఎగ్జాంపుల్ చార్టర్డ్ అకౌంటెంట్, రైట్. గవర్నమెంట్ ఆడిట్ ఎగ్జామిన్స్ పబ్లిక్ ఫండ్స్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఓకే, గవర్నమెంట్ ఆడిట్కు గవర్నమెంట్ ఆడిటర్సే ఉంటారు. ఓకే, సో ఫైనాన్షియల్ ఆడిట్ ఫోకసెస్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆర్థిక ఆడిటింగ్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఓకే, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్, తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా వస్తాయి. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, జర్నల్ చిట్టాలు రాసేది, లెడ్జర్ అకౌంట్లు ఉండేది, ట్రయల్ బ్యాలెన్స్ లెడ్జర్ బ్యాలెన్సెస్, డెబిట్ క్రెడిట్ బ్యాలెన్సెస్. ఐ రైట్? యా. తర్వాత ట్రేడింగ్ అకౌంట్ గ్రాస్ ప్రాఫిట్ను తెలియచేసేది, P&L అకౌంట్ నెట్ ప్రాఫిట్ను తెలియచేసేది, బ్యాలెన్స్ షీట్ ఆ ఆస్తులు ఎన్ని అప్పులెన్ని అని ఫైనాన్షియల్ పొజిషన్ తెలియచేసేది, ఫండ్ ఫ్లో స్టేట్మెంటు, క్యాష్ ఫ్లో స్టేట్మెంటు, సంస్థకు లోపలికి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని బయటికి పోతున్నాయి అని తెలియచేసే స్టేట్మెంట్స్ అన్నమాట ఇవి. ఓకేనా, రైట్. ఇక కంటిన్యూస్ ఆడిట్ అంటే నిరవధికంగా త్రూ అవుట్ ద ఇయర్ మన వ్యాపార ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ను నిరవధికంగా ఎగ్జామిన్ చేయడానికి సంబంధించింది అనమాట. కంటిన్యూస్ త్రూ అవుట్ ద ఇయర్. పీరియాడికల్ ఆడిట్ అనేది జనరల్గా 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి, 12 monthsకి ఒకసారి ఉంటుంది. జనరల్ అది క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ ఇట్లా ఉండొచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ కమింగ్ టు కమెన్స్మెంట్ ఆఫ్ న్యూ ఆడిట్. డియర్ స్టూడెంట్స్, ఎవరైనా కూడాను ఒక చార్టర్డ్ అకౌంటెంట్, సిఏ కొత్త ఆడిట్ స్టార్ట్ చేయాలి అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఆడిటరు ఫస్ట్ ఏ కొత్త ఆడిట్ బిగిన్ చేసినా ఆడిటర్ ఫస్ట్ కమ్యూనికేట్స్ విత్ ద ప్రీవియస్ ఆడిటర్ టు అండర్స్టాండ్ పాస్ట్ ఇష్యూస్ అండ్ రిస్క్స్. అంటే కొత్తగా ఒక ఆడిటరు ఒక సంస్థ యొక్క పుస్తకాలను తనిఖీ చేయడానికి వస్తే అంతకుముందు ఎవరైనా ఆడిటర్ ఉంటే అతను అడిగి ఏమేం జరిగాయి, ఎలాంటి విషయాలు ఉన్నాయి, ఏమైనా ప్రమాదకరమైనవి లేదా ఏమైనా ఘోరాలు నేరాలు అంటే ఏంటివి, ఫ్రాడ్స్ అన్నమాట, మ్యానిపులేషన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవాలి. కాబట్టి ద ఆడిటర్ మస్ట్ వెరిఫై హిస్ అపాయింట్మెంట్. అంటే తాను చట్టం ప్రకారము, ముఖ్యంగా కంపెనీల చట్టం 2013 ప్రకారం నేను నియమించబడ్డానా లేదా అనేది వెరిఫై చేసుకోవాలా. ఓకేనా. దాన్ని వెరిఫై చేసుకోవడానికి బోర్డు రెజల్యూషన్ చెక్ చేసుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారనమాట. వాళ్ళు తీర్మానం చేస్తారు, పలానా వ్యక్తిని మనము చార్టర్డ్ అకౌంటెంట్ని ఆడిటర్గా మనము నియమించుకోవాలా అని. ఆ రెజల్యూషన్ చెక్ చేసుకోవాలి. రైట్. ఆ తర్వాత వ్యాపార సంస్థ యొక్క బిజినెస్ గురించి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆడిట్ ప్లాన్ చేసుకోవాలి.
రైట్. ఓకే స్టూడెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆడిట్కు ఐటీ కంపెనీ ఆడిట్కు తేడా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆడిట్లో రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గూడ్స్ కన్వర్ట్ కాబడతాయి. అదే ఆడిట్ ఐటీ కంపెనీ అనేది సర్వీస్ రిలేటెడ్ అనమాట. సాఫ్ట్వేర్ ఫిజికల్గా ఉండవు, ఇంటాంజిబుల్, కంటికి కనిపించవు అనమాట. రైట్. ఓకే స్టూడెంట్స్, ఆ తర్వాత ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి ఎంగేజ్మెంట్ లెటరు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, అతను ఏమేం పర్యవేక్షించాలనే ఒక పరిధి ఉంటుంది, అతనికి చెల్లించబోయే ఫీజు డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఆడిటరు కంపెనీ ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, రిటర్న్ అగ్రిమెంట్. అందులో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని మనము ఎంగేజ్మెంట్ లెటర్ రూపంలో ఉంటుంది. దట్స్ అబౌట్ కమెన్స్మెంట్ ఆఫ్ an audit అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఆడిట్ ప్లానింగ్ అండ్ డాక్యుమెంటేషన్. డియర్ స్టూడెంట్స్, ఇందులో ఆడిట్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమేమి ఆడిట్ చేయాలనేది అంతా కూడాను ఆడిటరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇట్ ఇస్ ఎ రిటర్న్ ప్లాన్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ దట్ ఎన్ష్యూర్ సిస్టమాటిక్ వర్క్. అంటే ఆడిటింగ్ అనే ఒక పని క్రమ పద్ధతిలో చేయడానికి ఒక వ్రాతపూర్వకంగా ఉండే ఒక ప్రణాళికనే ఆడిట్ ప్రోగ్రామ్ అంటారు. ఏ రకంగా నగదును చెక్ చేయాలి, పర్చేజెస్ను చెక్ చేయాలి, అమ్మకాలను చెక్ చేయాలి, వాటికి సంబంధించిన ఇన్వాయిసెస్ అంటే బిల్లులు ఏమేమి తనిఖీ చేయాలో ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో రాసుకుంటారనమాట. దాంతోపాటు ఆడిట్ నోట్బుక్ కూడా ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా మీకు ఎంసీక్యూస్కి వచ్చేకి అవకాశం ఉంది. ప్లీజ్ నాకు సంబంధం లేదులే అని దయచేసి మీరు వినుకోకుండా ఉండకండి. రైట్. ఓకే. రైట్ స్టూడెంట్స్, కమింగ్ టు ఆడిట్ నోట్బుక్. ఇందులో ఆడిటరు సంస్థలోకి వచ్చిన తర్వాత తాను ఏమేమి గమనించాను, ఎక్కడ తప్పులు పోయినాయి, తనకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఎవరిని అడగాల, ఫైనాన్స్ మేనేజర్ని అడగాల, ప్రొడక్షన్ మేనేజర్ని అడగాల, పర్సనల్ మేనేజర్ లేదా హెచ్ఆర్ మేనేజర్ని అడగాల, సో ఈ రకంగా మొత్తం అంతా కూడాను అతను మార్కెటింగ్ మేనేజర్ని అడగాల, ఇవి డౌట్స్ అన్ని రాసుకుంటాడనమాట. ఆ రకంగా తన యొక్క అబ్జర్వేషన్స్ను, తప్పులను, సంస్థలో జరిగే తప్పులను, తన యొక్క సందేహాలను రాసుకోవడానికి ఉపయోగించే పుస్తకాన్ని ఆడిట్ నోట్బుక్ అంటాం. ఏమేం చేయాలని ఉపయోగించుకునే ప్రోగ్రామ్ ఆడిట్ ప్రోగ్రామ్ అంటాం. డియర్ స్టూడెంట్స్, డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పత్ర సహిత సాక్ష్యాలతో తనిఖీ చేయాలి. దాన్ని మనం ఓచింగ్ అంటాము, అది తర్వాత చూద్దాం. రైట్. సో ఎవిడెన్స్, సపోర్టు ఇవన్నీ కూడాను ఉండాలి. ఆడిటర్ వాటి సహాయంతోనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తనిఖీ చేయాలి. ఎఫ్ఎస్ అంటే ఫైనాన్స్ స్టేట్మెంట్స్. ఏంటి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ డిస్కస్ చేసుకుందాం మనం. ఓకే. కమింగ్ బ్యాక్ టు ఇంటర్నల్ సిస్టమ్. అంతర్గత వ్యవస్థ ఎలా ఉంటుంది వ్యాపార సంస్థలో? అంతర్గత తనిఖీ అని ఒకటి ఉంటుంది, అంతర్గత ఆడిట్ అని ఇంకొకటి ఉంటుంది, అంతర్గత నియంత్రణ అని 3 ఉంటాయి. ఏంటి మూడింటికి తేడా? అంతర్గత తనిఖీ అంటే సంస్థలో ఉండే ఉద్యోగులే ఏ రోజుకు ఆ రోజు ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటారనమాట. అది ఇంటర్నల్ చెక్లో బయట నుంచి చార్టెడ్ అకౌంటెంట్ ఉండడు. ఎవరో ఒక ఎంప్లాయీని, కొంచెం బాగా అనుభవం ఉన్న ఎంప్లాయీని, అయ్యా మన అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయేమో రోజువారీగా తనిఖీ చేయండి అన్నట్టు మనమే ఒకరిని పెట్టుకుంటాం అనమాట. వన్ రిసీవ్స్ క్యాష్, అనదర్ రికార్డ్స్ ఇట్. అట్లా ఒకరు నగదు తీసుకుంటారు, ఇంకొకరు దాన్ని రాసుకుంటారు. అట్లా ఇంటర్నల్ ఆడిట్ అంటే కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ యాక్టివిటీస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. సంస్థలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో నమోదు చేసే వ్యవహారాల్లో ఎప్పుడూ కూడాను ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకోవడానికి నిరంతరం ఎవాల్యుయేట్ చేస్తే కార్యకలాపాలను దాన్ని ఇంటర్నల్ ఆడిట్ అంటాం. ఇక ఇంటర్నల్ కంట్రోల్ అంటే ఇది సంస్థలో ఆస్తులను తర్వాత లెక్కల యొక్క ఖచ్చితత్వాన్ని ఎప్పటికప్పుడు ఎన్ష్యూర్ చేయడానికి, ఎప్పటికప్పుడు మనం ఫాలో కావడానికి చేసే ప్రయత్నాన్ని ఇంటర్నల్ కంట్రోల్ అంటాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సీసీటీవీ, తర్వాత స్టాక్ రికార్డ్స్, ఇవన్నీ కూడాను ఏం చేయగలుగుతాయంటే దొంగతనాలు నివారించగలుగుతాయి. రైట్ స్టూడెంట్స్. ఇక ఇంటర్నల్ ఆడిట్ అనేది ఇంటర్నల్ టీమ్ ద్వారా జరగవచ్చు. ఎగ్జాంపుల్ మీ ఎగ్జాంపుల్ రాజమండ్రి ఉంది. రాజమండ్రిలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కామర్స్ డిపార్ట్మెంట్ని
ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ తనిఖీ చేయొచ్చు, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్స్ని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ తనిఖీ చేయొచ్చు, అట్లా అనమాట ఇంటర్నల్. రైట్. ఆడిట్ ప్రొసీజర్స్ ఏంటి అంటే, సో ఏం చేస్తాడు ఆడిటర్? చార్టర్డ్ అకౌంటెంట్ అనే అతను ఆడిటర్గా నియమించబడతాడు. అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ ఓచింగ్ చేస్తాడు. ఓచింగ్ అంటే ఏమి అంటే వెరిఫైయింగ్ ట్రాన్సాక్షన్స్ యూజింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. పత్ర సహిత సాక్ష్యంతో వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక కార్యకలాపాలను తనిఖీ చేసే ప్రక్రియనే ఓచింగ్ అంటాము. ఇది ఆడిటింగ్కి వెన్నెముక లాంటిది, బ్యాక్ బోన్ ఆఫ్ ఆడిటింగ్. ఓకే. సో ఎగ్జాంపుల్ చూడండి, సరుకులు కొనుగోలు చేశామనుకోండి, మనకు నగదుకు తీసుకుంటే క్యాష్ బిల్ ఇస్తారు. అదే అరువుకు తెచ్చుకుంటే క్రెడిటారు ఒక ఇన్వాయిస్ ఇస్తాడు. ఓకేనా? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలా. క్యాష్ బిల్ అన్నా ఉండాలా, క్రెడిటార్ ఇచ్చిన క్రెడిట్ బిల్ అన్నా ఉండాలా. సో అది అంటే సరుకు ఎంత తెచ్చుకున్నాము, ఎంత క్వాంటిటీ, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది ఈ ఇన్వాయిసెస్ బిల్స్లో ఉంటాయి. దాని ప్రకారం సరుకు వచ్చిందా లేదా అనేది అంటే రికార్డ్ చేసుకోవడం, అది చెక్ చేయాలన్నమాట. ఒక్కోసారి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. డౌట్ వచ్చినప్పుడు ఆడిటర్ ఈ కెన్ డూ దట్. రైట్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ రిక్వైర్ స్ట్రిక్ట్ చెకింగ్ బికాస్ దే ఆర్ హైలీ రిస్కీ. మరీ ముఖ్యంగా నగదుకు సంబంధించిన వ్యవహారాలు అంటే త్వరగా వాటిని మనం ఎత్తేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, రిస్కీగా కాబట్టి వాటిని తనిఖీ చేయాలి. రైట్. ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే వర్తక వ్యవహారాలు అనమాట. పర్చేస్ కావచ్చు, సేల్స్ కావచ్చు. ఇన్వాయిసెస్ అంటే రసీదులు, ఇన్వాయిస్లు అంటే వాటి సహాయంతో తనిఖీ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇన్వెస్టిగేషన్ అంటే ఏమి? ఇన్వెస్టిగేషన్ అంటే శోధన. తెలుగు బాగుండదు. ఇన్వెస్టిగేషన్ అంటే శోధన. డియర్ స్టూడెంట్స్, ఆడిటింగ్ వేరు, శోధన వేరు. దీనికి సపరేట్గా కొంతమంది ఎక్స్పర్ట్స్ను నియమిస్తారు. ఏదన్నా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏదన్నా మోసం జరిగింది, ఆ మోసాన్ని కనుక్కోవడానికి మనము ఏదైనా ఒక మెంబర్ని కానీ కమిటీని కానీ నియమిస్తే దాన్ని ఇన్వెస్టిగేషన్ అంటారు. జనరల్గా ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను ఎగ్జామ్ను చేసి ఏ రకంగా ఎవిడెన్స్తో తనిఖీ చేసే ప్రక్రియను మనం ఆడిటింగ్ అంటే, ఇన్వెస్టిగేషన్ అనేది స్పెసిఫిక్ పర్పస్తో అనమాట. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ఫ్రాడ్ జరిగిందనుకోండి. ఫ్రాడ్ జరిగినప్పుడు దానికి కారణం ఎవరు, ఎంత జరిగింది, ఎంత మొత్తంలో పోయింది అని ఒక ఎక్స్పర్ట్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ కాదు, ఇక్కడ వేరే ఎవరైనా కూడా కావచ్చు, వాళ్ళు నియమించి వాళ్ళ ద్వారా సమస్యను కనుక్కోవడానికి చేసే శోధన అనమాట. ఓకే. ఇది కొంచెం ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది ఆడిటింగ్తో పోల్చుకున్నప్పుడు. ఫిజికల్ వెరిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అన్ని రికార్డులు తనిఖీ చేస్తారు. ఆడిటింగ్లో శాంపుల్ చెకింగ్ ఉంటుంది. అంటే బియ్యం ఉడికిందా లేదా అని మొత్తం చేయి పెట్టి మనం మొత్తం ఇట్లా ముంచం తపెలలోకి, అట్లా చెయ్యం ఆడిటింగ్లో. కానీ ఇన్వెస్టిగేషన్లో ఆ పని చేస్తారు. ప్రతి బియ్యపు గింజను చెక్ చేస్తారు. అట్లనే వ్యాపార వ్యవహారాలని చెక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే స్పెసిఫిక్ పర్పస్ కోసం కాబట్టి. ఎక్కడ తప్పు జరిగింది అని, ఎక్కడ మోసం జరిగింది తెలుసుకోవాలంటే ప్రతి విషయాన్ని తనిఖీ చేయాల్సి వస్తుంది. అప్పుడే దొరుకుతారు దొంగలు. అట్లా ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్, కమింగ్ టు కంపెనీ ఆడిటర్. ఎట్లా నియమిస్తారు ఒక కంపెనీకి ఆడిటర్ని అంటే, చార్టర్డ్ అకౌంటెంట్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా మనం వెబ్సైట్కి వెళ్ళాల్సిందే. ఓకే. సో వెబ్సైట్ అన్నప్పుడు మనము ICAI, ఇవి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. రేపు ప్రొద్దున మీరు మంచి వృత్తిపరమైన కోర్సులు చేయాలి అనుకుంటే ICAI కానీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కానీ, లేదంటే కంపెనీ సెక్రటరీ కోర్స్ కానీ, 3 రకాల కోర్సెస్ ఉన్నాయి. దాని మీద వండర్ఫుల్ వీడియో చేశాను నేను. యూ కెన్ వాచ్ ఇట్. MMK నాగా అకాడమీ ఛానల్లో ఉంటుంది. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది పార్లమెంట్ చేత ఏర్పాటు చేయబడింది. ఓకే. పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది. సో దీంట్లో ఇదే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సును స్పాన్సర్ చేస్తుంది. చార్టర్డ్ అకౌంటెన్సీ సర్టిఫికేట్ ఇస్తుంది. ఓకే. ఇంటర్మీడియట్ టు ఫైనల్ అని 2 గ్రూపుల్లో ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, కమింగ్ బ్యాక్ టు ఇండిపెండెంట్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ని చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు. ఈ ఇన్స్టిట్యూటే అనమాట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. రైట్. దాని గురించి డీటెయిల్గా మళ్ళీ ఇంకోసారి సమయాభావం వలన మనం డీటెయిల్గా చెప్పలేకపోతున్నాము. సో కమింగ్ బ్యాక్ టు అవర్ క్లాస్. రైట్. సో ఇతను ఇండిపెండెంట్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్. ఇండిపెండెంట్
క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ అనమాట కంపెనీ ఆడిటర్ అంటే. చార్టర్డ్ అకౌంటెన్సీ చేసింటారు ఖచ్చితంగా. జస్ట్ ఏదో ఎంకామ్లో ఇన్కమ్ ట్యాక్స్ చేసిన వాళ్ళని, ఇన్కమ్ ట్యాక్స్ చదివిన వాళ్ళని తీసుకోరు చార్టర్డ్ అకౌంటెంట్గా. ఈ మస్ట్ బి ఏ చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీల చట్టం 2013 ప్రకారం. ఓకేనా. ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోదు. చార్టర్డ్ అకౌంటెన్సీ పాస్ అయిన వాళ్ళనే తమ యొక్క వార్షిక ఖాతాలను తనిఖీ చేయడానికి ఇన్వైట్ చేసుకుంటుంది. చూడండి, సిఏ అయి ఉండాలి, బీకామ్ గ్రాడ్యుయేటు కెనాట్ సైన్ ఆడిట్ రిపోర్ట్. ఓకే, సరే. ఇక ఆడిటర్లు మొట్టమొదటి కంపెనీ ప్రారంభించినప్పుడు, ఇన్కార్పొరేషన్ అంటే కంపెనీ రిజిస్టర్ అయినప్పుడు నియమించుకోబడిన ఆడిటర్ను ఫస్ట్ ఆడిటర్ అంటారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళని నెక్స్ట్ ఆడిటర్స్ అంటారు, సబ్సిక్వెంట్ ఆడిటర్స్. వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పాము. అంటే ఎవరైతే ప్రమోటర్స్ కొత్తగా ఒక సంస్థని స్టార్ట్ చేస్తారో వాళ్ళని వ్యవస్థాపకులు అంటారు, ప్రమోటర్స్ అని. వాళ్ళు నియమిస్తారు. వాళ్ళు నియమించే ఆడిటర్ని ఫస్ట్ ఆడిటర్ అంటారు. కంపెనీ రిజిస్టర్ చేసిన 30 రోజుల లోపల ఆడిటర్ నియమించుకోవాలి ఫస్ట్ ఆడిటర్ను. నెక్స్ట్ ఆడిటర్ని యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అంటే వార్షిక సాధారణ సమావేశాలు జరుగుతాయన్నమాట. షేర్ హోల్డర్స్ అందరినీ పిలిపించి చేస్తారు. ఒకసారి 1980స్లో రిలయన్స్ కంపెనీ ధీరూభాయ్ అంబానీ స్టేడియంలో కండక్ట్ చేసినాడు ముంబైలో షేర్ హోల్డర్స్ మీటింగ్ను. వండర్ అయిపోయినారు అప్పట్లో. ఓకే, సో యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో సబ్సిక్వెంట్ ఆడిటర్ నియమించబడతాడనమాట. సరే, ఏంటి నియమించబడిన ఆడిటర్ యొక్క రైట్స్? ఓకే, ఇక్కడ రీఅపాయింట్మెంట్. ఒకవేళ ఒక ఆడిటర్ యొక్క ప్రవర్తన లేదా అతని యొక్క పనితీరు నచ్చితే మనము అతన్ని రీఅపాయింట్ చేసుకోవచ్చు. ఓకేనా. లేకపోతే అతన్ని మనము అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆడిటర్ యొక్క హక్కులు ఏంటి అంటే అతను ఏ పుస్తకాలనైనా యాక్సెస్ చేయొచ్చు, అన్నిటినీ ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఏ సమాచారమైనా మేనేజ్మెంట్ నుంచి సంజాయిషి అడగొచ్చు అనమాట, ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు. ఏ మీటింగ్ అయినా అటెండ్ కావచ్చు. మరీ ముఖ్యంగా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్, ఏజిఎం అంటే యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్, వార్షిక సమావేశం. ఇవి హక్కులు అనమాట. ఇంకా చాలా హక్కులు ఉన్నాయి, ప్రధానంగా ఇవి. రైట్. ఏంటి ఇతని బాధ్యతలు అంటే ఖచ్చితంగా అతను పుస్తకాలను, ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను తనిఖీ చేసిన తర్వాత వాస్తవమైన న్యాయమైన అభిప్రాయాన్ని నివేదికలో వ్యక్తం చేయాలి. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి సంబంధించి తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేయకూడదు. తర్వాత అతని యొక్క బాధ్యత అనమాట అకౌంట్స్ని వెరిఫై చేయడము. ఎట్లా? సాక్ష్యంతో. ప్రతిదానికి బిల్స్ అడిగే హక్కు చార్టర్డ్ అకౌంటెంట్కి ఉందన్నమాట. రైట్ స్టూడెంట్స్, డ్యూటీ కంప్లై విత్ ద లా. కంపెనీల చట్టంలోని నిబంధనలను ఆడిటర్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే, అగ్రీ కావాల్సిందే, యాక్సెప్ట్ చేయాల్సిందే. సరే, ఇతని బాధ్యతలు ఏంటి? ఒకవేళ తప్పు చేస్తే నెగ్లిజెన్స్, సివిల్ లయబిలిటీ. సివిల్ లయబిలిటీ అంటే ఏమైనా ఫైన్ ఉంటుందన్నమాట. క్రిమినల్ లయబిలిటీ అంటే దీనికి జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇంకా సివిల్ లయబిలిటీ అంటే ఒక్కోసారి నెగ్లిజెన్స్ వల్ల జరగవచ్చు. క్రిమినల్ లయబిలిటీ అంటే ఉద్దేశపూర్వకంగానే చేయొచ్చు అనమాట. కొన్ని కంపెనీలు ఆ రకంగా చేశాయి. సత్యం ఇన్ఫోసిస్ అని ఒకటి ఉంది. సత్యం ఇన్ఫోసిస్ విషయంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ కావాలనే మోసం చేశారు. రైట్, అది మీరు చూడొచ్చు. ఇప్పుడు మహీంద్రా సత్యం అని అది రామలింగరాజు అని ఆయన సిఇఓగా ఉన్నప్పుడు దాంట్లో సత్యం, మైతాస్, ఈ రెండు రివర్స్ అనమాట. సత్యంకి మైతాస్ అనేది అది పెద్ద కేస్ స్టడీ, దాన్ని మీరు చూడొచ్చు. సరే, ఎప్పుడు అతను డిస్క్వాలిఫై కాబడతాడు అంటే అంటే కంపెనీలో ఒక వ్యక్తి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చేసినా ఆ వ్యక్తి కంపెనీలో ఎంప్లాయీగా ఉండకూడదు. అతనికి కంపెనీలో వాటాల రూపంలో కానీ లేదా డైరెక్టర్గా కానీ అతను ఉండకూడదు. కంపెనీలో వాటాలు ఉండకూడదు అతనికి. ఫైనాన్షియల్గా అతనికి ఏది లబ్ధి చేకూరు, ఎందుకంటే పక్షపాతంగా వ్యవహరించవచ్చు. పొరపాటును కూడా అతను కంపెనీకి బాకీ ఉండకూడదు, ఇండెప్టెడ్ టు కంపెనీ. ఇది ఒకవేళ ఉంటే ఒక వ్యక్తి చార్టర్డ్ అకౌంటెంట్గా ఉన్న వ్యక్తి అయినా కూడాను ఆడిటర్గా అతను డిస్క్వాలిఫైడ్, నాట్ ఎలిజిబుల్, అనర్హుడు. కాబట్టి షేర్ హోల్డరు సిఏ చేసిన ఆడిటర్గా ఉండటానికి అనర్హుడు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, పక్షపాతంగా అతను వివరించేకి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్, కమింగ్ టు ఆడిట్ రిపోర్ట్. డియర్ స్టూడెంట్స్, at the end of the day,
అంటే మనం 1/4/2025 నుంచి 31/3/2026 వరకు 12 నెలలకు కలిపి ఖచ్చితంగా ఒక ఆడిట్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలా? అర్థమవుతుందా? ఇవ్వాలా. ఇవ్వాలన్నప్పుడు ఏమి అన్ని తనిఖీ చేయాలా. తనిఖీ చేసి ఏమి చట్టం ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి తన యొక్క అభిప్రాయాన్ని ఇవ్వడాన్నే ఫార్మల్ రిటర్న్ ఒపీనియన్ అంటాము. ఒక ఆడిటరు ఆ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. అందులో ఏమి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా చెప్పాల్సి ఉంటుందన్నమాట. రైట్? సో అంతా వెరిఫై చేసి ఓకే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూలో ఉన్నాయి అని అతను ఇవ్వచ్చు. ఓకే కంటెంట్స్ ఏమేమి ఉంటాయి ఆడిట్ రిపోర్ట్లో అంటే ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ అని ఇవ్వాలా. స్వతంత్రంగా మేము ఆడిట్ నివేదిక ఇస్తున్నాము అని చెప్పాలా. మాకు ఆడిట్ నేను ఏదైతే ఆడిట్ నివేదిక ఇస్తున్నానో ఆ కంపెనీతో ఏమాత్రం మాకు ఈ సంబంధం లేదు, నేను ఉద్యోగిని కాదు, నాకు ఎలాంటి లాభాపేక్ష రాదు, నేను కంపెనీకి బాకీగా లేను అన్నట్టు అర్థం అనమాట ఇండిపెండెంట్ ఆడిటర్ అంటే. ఏమి ఎవరికి ఇది మనము చెప్పాలంటే షేర్ హోల్డర్స్, అయ్యా షేర్ హోల్డర్స్ మహాశైలారా ఇది నా నివేదిక అని అడ్రస్ చేయాలా. ఇంట్రడక్షన్ ఏమి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసినట్టుగా చెప్పాలి. ఏమేమి ఆడిట్ ప్రొసీజర్స్ ఫాలో అయినామో చెప్పాలి. తన యొక్క అభిప్రాయాన్ని చెప్పాలి. అంటే స్టేట్మెంట్స్ వాస్తవాన్ని ఏమి న్యాయంగా ఉన్నాయా లేదా అనేది చెప్పాలి. తర్వాత సిగ్నేచరు డేటు వేయాలి. ఇది సో ఈ ఆడిట్ రిపోర్ట్లు ఎన్ని రకాల ఆడిట్ రిపోర్టు ఒక ఆడిటర్ ఇవ్వచ్చు అంటే అన్క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇవ్వచ్చు. అంటే క్లీన్గా ఉంది అని అర్థం, ఏమీ లేదు అని, అంటే ఏమీ తప్పులు లేవు అని, అది అన్క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటాం. క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి అవి సర్దుబాటు చేసుకోవాలా అని అర్థం. అడ్వర్స్ అంటే మిస్లీడింగ్ అకౌంట్స్ అంటే దుర్వినియోగం కాబడుతున్నాయి అన్నట్టు అర్థం. డిస్క్లైమర్ అంటే అర్థం నో ఒపీనియన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ డాటా. నేను ఈ విషయం ఇక్కడ పలానా ట్రాన్సాక్షన్ జరిగినాయి ఏమి దానికి పత్రసహిత సాక్ష్యం ఏది లేదు అన్నట్టుగా మనము ఖచ్చితంగా రాయాలన్నమాట. అది రైట్ స్టూడెంట్స్. సో కొన్ని రికార్డ్స్ మిస్ అయినాయి అన్నట్టు డిస్క్లైమర్, అది నాకు సంబంధం లేదు అని చెప్పాలి. లేకపోతే ఆడిటర్ని జైల్లో వేస్తారు. చెప్పాను కదా ఆడిటర్కి ఏం బాధ్యతలు ఉన్నాయి, సివిల్ తర్వాత క్రిమినల్. సివిల్ అంటే నెగ్లిజెన్స్ అవుతుంది, పొరపాటున డిస్క్లైమర్ నాకు ఇది ఇట్లా ఉంది రికార్డ్స్ లేవు అనేది చెప్పాలి, రిపోర్ట్లో రాయాలా, దీనికి సాక్ష్యాలు లేవు అని రాయాలా. రాయలేదనుకో అది సివిల్ లయబిలిటీ అవుతుంది, నెగ్లిజెన్స్ కింద తీసుకుంటారు. ఓకేనా. ఆ రిపోర్ట్ లేవని తెలిసి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది అంతా బాగుందని చెప్పాడు అనుకో అప్పుడు క్రిమినల్ అవుతుంది, ఉద్దేశపూర్వకంగా చేయడం లాంటిది అనమాట, ఇంటెన్షనల్ అంటాం. రైట్ స్టూడెంట్స్. సో ఇవన్నీ కూడాను ఇన్వెస్టర్లను మంచి నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఆడిట్ రిపోర్టు. నమ్మకం పెరుగుతుంది సంస్థ మీద. ఇది చట్టం ప్రకారం కూడా, కంపెనీల చట్టం ప్రకారం కూడా ఒక అవసరం అనమాట. రైట్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆడిటింగ్. రైట్. సో ఇక 8 minutes టైం ఉంది. షల్ వి కంటిన్యూ డియర్ స్టూడెంట్స్? షల్ వి కంటిన్యూ? సైదాబి, సూర్యాదేవి, రామాంజనేయులు కంటిన్యూ చేద్దామంటే చేద్దాం. ఓకే సార్, టాపిక్ అయిపోతుందంటే 10th టాపిక్ అయిపోద్దంటే కంటిన్యూ చేయండి. రైట్ మా థ్యాంక్ యూ మా. రైట్ డియర్ స్టూడెంట్స్, మనము ఫైనాన్షియల్ అకౌంటింగు, అడ్వాన్స్డ్ అకౌంటింగు, కార్పొరేట్ అకౌంటింగు ఇట్లా మనకు దశల వారీగా అకౌంటింగ్ మనం చూసే ఉంటాము. తర్వాత కాస్ట్ అకౌంటింగు, కాస్ట్ అనమాట, తర్వాత మేనేజ్మెంట్ అకౌంటింగు ఇట్లా ఉన్నాయి. ఓకే. ఏ అకౌంటింగ్ అయినా దాని తర్వాత మనం ఖచ్చితంగా నెట్ ప్రాఫిట్ వచ్చిందిరా అంటే దాని మీద ట్యాక్స్ పే చేయాలి. అది నువ్వు ఇండివిజువల్ అయినా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అయినా, కోఆపరేటివ్ సొసైటీ అయినా ఓకే, తర్వాత పార్ట్నర్షిప్ అయినా, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అయినా, జాయింట్ స్టాక్ కంపెనీ అయినా. జాయింట్ స్టాక్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి, తర్వాత గవర్నమెంట్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఏవైనా కూడాను ఖచ్చితంగా పన్ను పే చేయాల్సిందే. సరే, ఏంటి కార్పొరేట్ టాక్సేషన్?
జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు పే చేస్తారు అంటే ఇండివిజువల్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, ఏమి పార్ట్నర్షిప్ ఫర్మ్స్ పే చేస్తాయి ఇన్కమ్ ట్యాక్స్. మరి కార్పొరేట్ ట్యాక్స్ అంటే కార్పొరేషన్స్ చట్టం ప్రకారం కార్పొరేషన్స్ అంటే కంపెనీలు అన్నమాట. అంటే 1956లో జాయింట్ స్టాక్ కంపెనీస్ యాక్ట్ ఒకటి వచ్చింది. దాన్ని రిపీల్ చేస్తూ 2013లో ఇంకొక కంపెనీ చట్టం వచ్చిందనమాట. ఈ చట్టం ప్రకారము రిజిస్టర్ చేయబడిన దేనైనా కూడాను ఆ, అవి ట్యాక్స్ పే చేస్తే దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. సరే, ఏంటి కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఈ కంపెనీలు తమ యొక్క లాభం మీద ప్రభుత్వానికి చెల్లించే పన్ను అన్నమాట. రైట్. ఆ పన్ను ఎట్లా సంపాదించవచ్చు అనేటి సోర్సెస్ చాలా ఉన్నాయి. మొత్తానికైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారము ట్యాక్స్ పే చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే త్వరలో మనకు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రాబోతుంది. ఓకే. బట్ దాని గురించి మరి బిట్స్ అడుగుతారు లేదో తెలియదు కానీ ఓకే. ఇన్కమ్ అంటే ఏమి అంటే ఒకటి సరుకులు అమ్మడం ద్వారా కమిషను, ప్రొఫెషనల్ ఫీజు ఇట్లా. ఎగ్జాంపుల్ ఒక డాక్టరు కన్సల్టేషన్ ఫీజు ద్వారా ఆదాయం సంపాదించవచ్చు. దాన్ని ప్రొఫెషనల్ ఇన్కమ్ అంటాము. సరుకులు కొనుగోలు చేసి అమ్మడం ద్వారా వచ్చే దాన్ని మనం సేల్ ఆఫ్ గుడ్స్ అని అంటాం కదా. తర్వాత దాంట్లో ఎలాంటి ఖర్చులు మనం లెస్ చేసుకోవచ్చు అంటే వ్యాపారానికి సంబంధించిన ఖర్చులు మాత్రమే. అది శాలరీ కావచ్చు, రెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డిప్రిషియేషన్ కావచ్చు. ఓకే. సో అవి మరి ఏవి అలో చేయకూడదు అంటే మన వ్యక్తిగత ఖర్చులు కానీ, మనం చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, వ్యాపార ఖర్చుగా లేదా మనం తప్పు చేసి పెనాల్టీ కట్టింటాం గవర్నమెంట్‌కో, పొరపాటున అది కూడా ఖర్చుగా చూపకూడదు. అంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవడానికి, మనం చెల్లించే పన్ను తగ్గించుకోవడానికి, మన వ్యక్తిగత ఖర్చులు, మనం చెల్లించిన ఇన్కమ్ ట్యాక్స్, మనము తప్పు చేయడం ద్వారా పెనాల్టీ చేసే అలాంటి పెనాల్టీలు లెస్ చే ఇవి మనకు వచ్చిన ఇన్కమ్ నుంచి లెస్ చేసి మిగిలిన ఇన్కమ్ నుంచి ట్యాక్స్ పే చేసాము అంటే నో, యూ కెనాట్ డూ దట్ బికాస్ దీస్ ఆర్ నాట్ బిజినెస్ ఎక్స్పెన్సెస్. ఓకే. రైట్. స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ప్రిజంప్టేటివ్ టాక్సేషన్ ఫర్ స్మాల్ బిజినెస్. స్మాల్ ట్రేడర్స్ ముందుగానే ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఇన్కమ్ ఉంది అని చెప్పి దాని మీద ట్యాక్స్ పే చేయొచ్చు. అది అడ్వాన్స్ ట్యాక్స్ అంటాము. అది మరి ఆ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏమి? క్యాపిటల్ గెయిన్స్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఓకే మనము ఎలా వస్తుంది అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ద్వారా వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఇది షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ ఉండొచ్చు. లేదంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ లేదా ప్రొఫెషన్ అన్నమాట. ఈ నాలుగింటి కింద రాని దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని అంటాం. సో ఈ ఐదింటి కింద ఒక వ్యక్తి ఇన్కమ్ సంపాదించవచ్చు. బట్ కంపెనీలు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉండదన్నమాట. ఇంకా ఇండ్లు కూడా ఉండవు కంపెనీలు జనరల్గా. కంపెనీ అదే ఒక అద్దెలు ఇచ్చే కంపెనీ అయితే అట్లా ఉండొచ్చేమో కానీ ఏమి అది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కిందే వస్తుంది, హౌస్ ప్రాపర్టీ కింద రాదు. కాబట్టి జనరల్గా ఒక కంపెనీకి ఈ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి బిజినెస్ ఇన్కమ్, ఇంకోటి ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇంకోటి ఈ రెండుటికి కాకుండా మిగతాది ఏమంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేది కంపెనీలకు ఉండదు. కంపెనీను ఫిజికల్ బాడీతో ఉండే ఒక మనిషి కాదు, ఆర్టిఫిషియల్ పర్సన్. రైట్. ఓకే. క్యాపిటల్ గెయిన్స్ అంటే కంపెనీకి స్థిరాస్తులు ఉన్నాయనుకో, అవి అమ్మిందనుకో, వాటి ద్వారా వచ్చే లాభాలను క్యాపిటల్ గెయిన్స్ అంటారు. ఓకే. ఈ క్యాపిటల్ గెయిన్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని 2 రకాలుగా ఉన్నాయి. షార్ట్ టర్మ్ అన్నప్పుడు ఏమి కొన్నిటికి బిలో 1 ఇయర్ అన్నమాట, లెస్ దాన్ 12 మంత్స్. అవేంటి అంటే షేర్స్ లాంటివి. ఏమి ఇక ఫిక్స్డ్ అసెట్స్ అయినా అనుకోండి, లెస్ దాన్ 3 ఇయర్స్. ఫిక్స్డ్ అసెట్స్ ల్యాండు, బిల్డింగు, హౌసు, మెషినరీ ఇట్లాంటి వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాము. ఇవి మనతో 3 ఏండ్లు కంటే లోపల ఉండి వాటిని మనం అమ్మినామనుకో, దాని ద్వారా లాభం వచ్చిందనుకో, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. మనం ఒక కంపెనీ యొక్క షేర్లు 12 నెలల లోపల పెట్టుకొని వాటిని అమ్మడం ద్వారా లాభం వస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 12 నెలల కంటే ఎక్కువ ఒక కంపెనీ యొక్క షేర్లు పెట్టుకొని అమ్మడం ద్వారా వచ్చే లాభాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. ఓకేనా? రైట్.
అదే ఫిక్స్డ్ అసెట్స్ విషయానికి వస్తే 3 ఏండ్లకు పైబడి మనతో పెట్టుకొని ఆ తర్వాత మనం వాటిని అమ్మితే వాటి ద్వారా వచ్చే లాభాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. రైట్ స్టూడెంట్స్? సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు క్యాపిటల్ గెయిన్ అంటే మొదట ఎంతకైతే అమ్మినామో ఆ అమ్మిన ప్రైస్ నుంచి ఏమి కాస్ట్ అన్నమాట. ఈ కాస్ట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఉంది. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ అని. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటే మనం పూర్వం ఎంత కొనుక్కున్నామో అది. దానికి ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ చేస్తే ఆ కాస్ట్. ఈ 2 లెస్ చేయాలన్నమాట. అదే కాస్ట్. దాంతో పాటు బదిలీ చేసినప్పుడు కొన్ని రిజిస్ట్రేషన్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. అవి కూడా తీసేయాల. తీసేస్తే వచ్చేదాన్ని నెట్ కన్సిడరేషన్ అంటారు. నెట్ కన్సిడరేషన్ మీదనే మనము పన్ను పే చేయాల్సొస్తుంది. దీని నుంచి ఏమైనా మళ్ళీ తిరిగి స్థిరాస్తులు కొన్నా, అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అదంతా ఇంకా ఇన్ డెప్త్‌గా ఉంటది. మీకు అంత డెప్త్‌గా అవసరం లేదు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్టూడెంట్స్. టుమారో వి ఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద సెకండ్ పార్ట్. 12థ్ నుంచి 21 వరకు ఉన్నాయి. అవి డిస్కస్ చేద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్.